హాయ్! వెల్కమ్ టు అరుణాస్ విత్ కిచెన్. ఈరోజు అటుకులతో అప్పడాలను ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను. చేసేటప్పుడు విరిగిపోతాయి, రావు అనే భయమే లేదు. ఎవరు చేసినా కూడా పర్ఫెక్ట్‌గా వస్తాయి. అప్పడాలను ఎండాకాలమే ప్రిపేర్ చేసుకోవాలని లేదు. మీ వీలును బట్టి ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్యాన్ కిందనే ఆరిపోతాయి. అప్పడాల ప్రిపరేషన్ కోసము మందపాటి అటుకులను తీసుకోవాలి. 2 కప్పుల అటుకులని ఒక బౌల్లో వేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. డస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకేమైనా పుల్లలు ఉన్నట్లయితే తీసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు వాటర్ని వేసేసి మూత పెట్టి 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. అటుకులు పొడి పొడిగా ఉంటాయి. మరీ ఎక్కువ తడిగా ఉన్నట్లయితే అప్పడాలు అనేది సరిగా రావు. వీటిని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 3 లేదా 4 పచ్చిమిర్చిని పీసెస్గా కట్ చేసి వేసుకొని, కొద్దిగా అల్లం ముక్కను వేసుకొని, 1 స్పూను జీలకర్రను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరి ఎక్కువగా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. జీలకర్ర కాస్త కనిపిస్తుంటేనే బాగుంటుంది. ఈ మిశ్రమాన్ని అటుకులలో వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి. చిటికెడు పాపడ్ కార్న్ వేసుకోవాలి. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది లేదా సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. 2 స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి. అంటే 1 కప్పు అటుకులకు 1 కప్పు బియ్యం పిండి అయితే సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అస్సలు వాటర్ని యాడ్ చేయకూడదు. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన అటుకులను కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ని వేసి బాగా కలుపుకోవాలి. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో చెప్పే టిప్స్ని మిస్ కాకుండా ఉంటారు. ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ అప్పడాల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత పిండిని 4 ఈక్వల్ పార్ట్స్గా చేసుకొని రౌండ్గా చేసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ని వేసి పైన చిల్లుల ప్లేట్ను ఉంచి ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దలను పెట్టి మూత నుంచి 15 నిమిషాల పాటు ఆవిరికి ఉడకనిచ్చి తీసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పిండిని వెడల్పుగా ఉండే ప్లేట్లోకి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు చేతికి పిండి అంటుకుంటుంది అనిపిస్తే 1 స్పూను ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండి ఉండను తీసుకొని రౌండ్ షేప్లోకి చేసుకోవాలి. చివర్లు క్రాక్స్ లేకుండా చూసుకోవాలి. క్రాక్స్ ఉన్నట్లయితే అప్పడాన్ని ఒత్తినప్పుడు చివర్లు రౌండ్ షేప్లో కాకుండా క్రాక్స్ వస్తాయి. వీటినంతటిని ఇదే విధంగా చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఆరిపోకుండా క్లాత్ని కప్పి ఉంచుకోవాలి. బటర్ పేపర్ని కానీ పాలిథిన్ కవర్ని కానీ తీసుకొని 1 స్పూన్ ఆయిల్ని వేసి మొత్తానికి పట్టించాలి. లేదంటే అప్పడాలు అనేది కవర్కు అంటుకొని పోతాయి. అప్పడాలని ప్రిపేర్ చేయడానికి పూరీ ప్రెషర్ని అయితే యూస్ చేస్తున్నాను. అప్పడాలు ఒత్తిన తర్వాత ఎంత పల్చగా వస్తున్నాయో వీడియోలో చూపిస్తున్నాను. అబ్జర్వ్ చేయండి. ఒత్తిన అప్పడాలు కవర్ నుంచి ఈజీగా సపరేట్ అవుతాయి. వీటిని ఏదైనా కవర్ పైన కానీ కాటన్ క్లాత్ పైన కానీ వేసుకోండి. పూరీ ప్రెషర్ లేకపోయినా పర్వాలేదు. ఈజీగా అప్పడాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్లాట్ గా ఉండే మూతని కానీ బాక్స్ని కానీ తీసుకొని ఒత్తండి. పూరీ ప్రెషర్తో అప్పడాలు ఒత్తినప్పుడు ఎంత పలచగా వచ్చాయో ప్లేట్ ను యూస్ చేసి ఒత్తినప్పుడు కూడా అంతే పలచగా వచ్చాయి చూడండి. అన్నింటినీ ఇలాగే ఒత్తుకున్న తర్వాత ఎండలో అయితే గంట పాటు పెట్టుకోండి. ఫ్యాన్ కింద అయితే నైట్ వేసారంటే మార్నింగ్ అంతా అప్పడాలు ప్రిపేర్ అయితే మార్నింగ్ ప్రిపేర్ చేశారంటే మధ్యాహ్నానికి అయిపోతాయి. నేను తీసుకున్న 2 కప్పుల అటుకులకు దాదాపుగా 50 అప్పడాల వరకు అయినాయి. మీకు ఎక్కువ అప్పడాలు కావాలి అనుకుంటే క్వాంటిటీని పెంచుకోండి. అప్పడాలను వేయించి చూపిస్తున్నాను చూడండి. మార్కెట్లో కొనే అప్పడాల కన్నా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. పప్పన్నంలోకి కానీ సాంబార్లోకి కానీ బాగుంటాయి. స్నాక్గా తినాలి అనుకుంటే ఆయిల్లో నుంచి తీసిన వెంటనే పైన కాస్త గరం మసాలా పౌడర్ని చల్లి ఇవ్వండి. స్నాక్స్గా సూపర్గా ఉంటాయి. వీటిని 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా అప్పడాలని ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్రతి వీడియోను మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.